మానవ జీవితమే ఒక మహాభారతం, అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం. మాతృదేవోభవ. జగములేలెడు తల్లి జనని ఎంచెంచి జాతరల్ పూజలు సాగింత్రుగాని, జగము నీవేలగా జన్మనిచ్చిన తల్లి జగమేలు తల్లి ఎంచెంచలే ఒక్కో. నిగల్ జారిన నీరుగారినను నినుగన్నది తల్లి నీ పూజ చెల్లి, సగమైన వేళ నీ సాయం కోరి చాతకమ్మై నిల్వ స్వాతికాలేవే. మన తల్లి తరువోజ మన మనఃపూజ, మన జన్మమున కామే మధుమాధవీజ. చెడును నిర్మూలించాలంటే కేవలం సాహసం సరిపోదు, సమర్థమైన వ్యూహ నిర్మాణం కూడా అవసరం అనే విషయాన్ని మనకు అవగాహన కావిస్తూ ఉన్న మహాభారత కథాశ్రవణం కోసం ఎదురు చూస్తూ ఉన్న భక్తి టీవీ ప్రేక్షక మహాశయులందరికీ కవి బ్రహ్మ ఉభయ కవిమిత్రుడు తిక్కిన సోమయాజి రచించిన ఆంధ్ర మహాభారతం ద్రోణ పర్వానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో 1179వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. మానవ జీవితమే ఒక మహాభారతం, అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం. ద్రోణాచార్యుడు దృష్టజుమ్నుడు ఇద్దరూ ఎదురెదురుగా నిలబడ్డారు. ఆకాశంలో ఒక్క సూర్యుడే వెలుగొందుతున్నాడు కానీ భూమండలం మీద ఇద్దరు సూర్యులు ప్రకాశిస్తున్నట్టుగా ఉంది ఆ దృశ్యం. ఈ స్థితిలో బాణాలతో యుద్ధం చేసి 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 విసుగొచ్చి అప్పటికే ద్రోణాచార్యుడు తన రథాన్ని గుర్రాలని పడగొట్టేయడం వల్ల కత్తి డాలు తీసుకుని ఒక్కసారిగా దృష్టజుమ్నుడు ద్రోణాచార్యుని రథం మీదకి దూకాడు. అయిపోయిందిరా ద్రోణాచార్యుడు పని అనుకున్నారు అందరూ. సరిగ్గా ఒక కాలు కాడి మీద పెట్టి ఒక కారు గుర్రాల వెనకాల భాగంలో పెట్టి జుట్టెట్టుకుని నరికేద్దామన్నంత సిద్ధపడ్డాడు. కత్తి డాలుతోనే సిద్ధపడ్డాడు. ఈ జీవుడికి ద్రోణాచార్యునితో చేసే యుద్ధంలో బాణాల మీద కాకుండా కత్తి మీదే ఎక్కువ పట్టుదల కలగడంలో ఇది ఒక జన్మాంతరమైన రహస్యం. ఈ జీవుడు పుట్టుకే ద్రోణాచార్యుని యొక్క మరణం కోసం పుట్టాడు. ద్రుపదుని యొక్క తపస్సు ప్రకారం, ఈశ్వరుని యొక్క వరం ప్రకారం. అది కూడా ద్రోణాచార్యులు ఖడ్గం ద్వారానే పోవలసి ఉంది. ఈ ఆయుధంతో పోవాలో ఏ రకంగా పోవాలో కూడా జన్మాంతర కర్మ ప్రకారమే రాసిపెట్టి ఉంటుంది. అది ఈ జీవుడు చేసుకున్నటువంటి కర్మయే. ఎందుకంటే ఏకలవ్యుడు వేలు తెగొట్టింది బాణమేగా ఖడ్గమేగా. బాణమేగా దాన్ని కత్తిలా వినియోగించారు కదా. అందుకని చేసిన పాపం ఎక్కడికి పోతుంది. అంతిమంగా ఆయన మరణం ఖడ్గంతోనే జరగవలసి ఉంది. అందుకే ఆయన నియమం ఏంటంటే అస్త్ర ధనుర్బాణాలు నా చేతిలో ఉన్నంతకాలం నన్ను ఎవరు ఏమీ చేయలేరు. ఆయనకి ఆ శక్తి ఉంది నిజంగా. ఇందాకేదో శృతాయుధుని యొక్క గదక ఉన్నట్టే. అందుకని ధనుర్బాణాలు ఆయన విడిచిపెట్టాడు. ఆ విడిచిపెట్టలేదు కాబట్టి ఇక్కడ ఒక్కసారి ఇంత ప్రయత్నం చేసినా కత్తి డాలు పట్టుకుని నరికేద్దామని చూసినా సాధ్యం కాల. పదునైనటువంటి బల్యాను చూసి విసిరాడు. ఇక్కడ మనకు అనుమానం వస్తుంది, ఆయన రథం మీదకి దూకాడు కదా, రథంలో ఆయన ఉంటాడు కదా, విసిరేంత దూరంలో ఉన్నాడా అని. అప్పట్లో రథాలు అనేవి వేళ మనం చెప్పాలంటే అపార్ట్మెంట్లో కొంచెం పెద్ద పడక గదులు ఉంటాయి చూడండి, 15x12 కనీసం ఆ కొలతల్లో ఉంటాయి. ఎందుకంటే రథాలలో బంగారపు కొండలతో కొన్ని రకాల వస్తువులు, పదార్థాలు, నీళ్లు, సుగంధాలు అనేక రకాలు పెట్టేవారు. ఒకరు ఇంచుమించు 108 అంబులెన్సులో ఉండేది ఇది. దాంట్లో అన్ని ఏర్పాట్లు ఉంటాయి. ఎందుకని అది చిన్నదేం కాదు. అంతే ఈయన గుర్రాలు ఉండే వైపులు దూకాడు తప్పితే ద్రోణాచార్యుడు లోపలకు ఉన్నాడు రథంలో లోపల భాగంలో. అందుకని లోపలికి దూసుకుంటూ వెళ్ళాలి. ఈ వెళ్ళేలోగా బల్లెం విసిరాడు. ఆశ్చర్యకరంగా పక్క నుంచి దీన్ని ఇంకొకరితో యుద్ధం చేస్తూ దీన్ని చూస్తున్నటువంటి సాత్యకి ఒక్క బాణం ఇటేశాడు. ఆ బల్లెం అక్కడికి నరికిబడింది. ఇదే దైవ నిర్ణయం అంటే. లేకపోతే ఆ బల్లెం తగిలితే దృష్టజుమ్నుడు అయిపోయేవాడే. కానీ దృష్టజుమ్నుడు యొక్క పుట్టుకే వేరు. ఆ లక్ష్యం నెరవేరే వరకు వాడు పోడు. అందుకే ఆయురన్నం ప్రయచ్చతి అంటారు. ఆయుర్దాయం అంటూ ఉంటే అన్నం అదే దొరుకుతుందిరా అబ్బాయి. ఎందుకంటే అన్నం దొరకకపోతే మనిషి బతకడు కదా. బతకాలంటే మరి అన్నం దొరకాలి. వీడు బతకడానికి ఒక ప్రయోజనం ఉంది. ఆ ప్రయోజనం కోసం ఖచ్చితంగా బతకాలి కాబట్టి అన్నం కూడా దొరుకుతుంది. అంచేది ఈయన ఖచ్చితంగా ద్రోణాచార్యుని చంపడం కోసం పుట్టాడు కాబట్టి అది నెరవేరే వరకు దృష్టజుమ్నుడి ప్రాణాలకి దృష్టజుమ్నుడి యొక్క ద్రోణాచార్యుని యొక్క ప్రాణాలే అడ్డుగా ఉంటాయి. అనుమానం లేదు. ఈయన ప్రాణాలకు ఆయన ప్రాణాలు కదా, ఆయన ప్రాణాలే అడ్డుగా ఉంటాయి. అంతలా ఉంటుంది గ్రహస్థితి అనేది మనం తప్పించలేకుండా. అందుకని ఒక్కసారి అడ్డంగా నరికేసరికి ద్రోణాచార్యుడు ఎలా అనిపించిందంటే
పులి నోట్లో ఉన్నటువంటి కండని మరో జంతువు లాక్కుంటే ఎలా ఉంటుందో అంత కోపం వచ్చింది ఆయనకి. పులి ఓ జంతువును చంపినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ఆ మాంసం కోసం ఇంకో జంతువు తగాదాకొస్తే ఊరుకోరు. సింహం వేరు, దానికి కావలసింది తిని వెళ్ళిపోతుంది. మిగిలిన దాన్ని ఎవరు తిన్నా అది పట్టించుకోదు. పులి అలా కాదు, తాను చంపిన జంతువు యొక్క ప్రతి ముక్కని తనే తినాలి, ఇంకెవరు ముట్టుకుందుకు వీల్లేదు. అందుకే తన కడుపు నిండా తిని అక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోయాక ఒక పావు గంట అరగంటలో మళ్ళీ వస్తుంది ఆ పులి. వచ్చి అక్కడ ఏవైనా జంతువులు కనుక ఆ మాంసాన్ని ముట్టుకుంటే వాటిని చీల్చి చంపేస్తుంది. అంతేకాదు, పులికి ఎంత శక్తి ఉంది అంటే అక్కడ ఒకవేళ ఆ జంతువులు ఏమైనా తినకుండా వెళ్ళిపోయినా అక్కడ వాసన చూస్తుంది ఆ జంతువు మాంసాన్ని. ఆ వాసనను బట్టి ఏ జంతువు తిందో తెలుస్తుంది దానికి. వెతికి వెతికి వేటాడి చంపుతుంది. నేను చెప్పిన జంతువు జాలకు వచ్చేవాడిని. పులికి సింహానికి తేడా అది. సింహానికున్న ఔదార్యం త్యాగం పులికి లేదు. అందుకే మృగరాజు అంటే సింహమే, పులి కాదు. నాయకుడు అంటే పరాక్రమం ఉంటే సరిపోలేదు, ఔదార్యం త్యాగం ఉండాలి. సింహానికి అవన్నీ ఉన్నాయి. పులికి అది లేదు, స్వార్థము క్రౌర్యం తప్ప. అందుకని పులి నోటబడినటువంటి జంతువు కండని మరో మాంసపు ముక్కని మరో జంతువు లాక్కెడితే ఎలా ఉంటుందో అలా ఉంది ద్రోణాచార్యుడి బుద్ధి. అయిపోయాడు రా, నన్ను చంపడం కోసం పుట్టాడు అంటున్నారు, వీడు నా చేతిలో అయిపోయాడంటే మధ్యలో ఈ సాత్యకెవడరా. మానవ జీవితమే ఒక మహాభారతం, అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య